కప్పు పచ్చనిపప్పు సుమారు 250 గ్రామ్స్ ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్కర్‌లో వేసి 3-5 విజిల్లు ఉడికించుకొని పప్పుని ఇలా సెపరేట్ చేసుకొని నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పప్పులో నీళ్ళున్నప్పుడు మెదిపేస్తే మనం పాకంలో వేసినప్పుడు ఇంకా లూజ్‌గా అయిపోతుంది. పూర్ణం ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము ఇలా ప్యాన్‌లో వేసి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి కొన్ని కరిగిన తర్వాత మెదుపుకున్నటువంటి పప్పును కూడా యాడ్ చేసుకొని దగ్గర పడ్డ తర్వాత ఒక 2 స్పూన్ల యాలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇలా పూర్ణం అనేది గట్టిగా అవుతుంది. ఆ తర్వాత ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పైన పిండి కోసం అయితే నేను ఒక కప్పు మినపప్పు గుళ్ళకి ఒక కప్పు బియ్యం వేసుకొని 5-6 గంటలు నానబెట్టుకొని గ్రైండర్ చేసుకున్నాను. ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూర్ణాలు వేసుకునే ముందైతే ఉప్పు కలుపుకొని ఇలా పూర్ణాన్ని పిండిలో ముంచేసుకొని ఇలా బాల్స్ లాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. నేను మొన్న ఉగాదికి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. నేనైతే కొలతలతో కూడా చెప్పేసాను. ఇంతవరకు మీరు పూర్ణం బూరెలు ట్రై చేయలేదా? అయితే ఈ వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.